ఇప్పుడు ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్నీ ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడికి గొంతు వినిపించేది, బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించేది, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, మీరు నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవటానో, నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ మైక్ని తీసుకొని ఇల్లు కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. అది ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏం ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు. పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు ఒక టీవీ9కి సంబంధించిన రంజిత్కి దాడి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ, ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, గేలు చేయటం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా, జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబునే అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ రెండు జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడినా నిన్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మీద, మరికొందరు జర్నలిస్టుల మీద సినిమా నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. టీవీ9 చేస్తున్న ఉద్యమం కానీ, జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు కానీ, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. రెండవది, చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళం చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా, అంటే మీడియా యాజమాన్యాలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు, వాటికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ, అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం. మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జరగాలి. తర్వాత ప్రత్యేక చట్టాలు రావాలి, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రజాప్రభుత్వం నడుపుతున్నామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా హోంశాఖ ఆయన వద్దనే ఉంది, లా అండ్ ఆర్డర్ ఆయన వద్దనే ఉంది. కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నవి. ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టం జర్నలిస్టుల రక్షణ కోసం తీసుకొచ్చి అందరూ అభినందించే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పద్మశ్రీ వెనక్కు తీసుకోవడం అనే డిమాండు, లేదా మా అసోసియేషన్ నుంచి విష్ణు తొలగిపోవాలనే డిమాండు, ఇవన్నీ మన డిమాండ్లు కావు. మన మిత్రుడి మీద దాడి జరిగింది, ఘోరమైన దాడి. ఇంతకుముందు పెద్దలు వివరించినట్టుగా ఆయనకు సర్జరీ జరుగుతున్నది.
ఆయన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళొచ్చినాడు. వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి. పోలీసులు కేసులు పెట్టాలి, వారి మీద కఠినమైన శిక్షలు ఉండాలి. అదే అడగాలి తప్ప మనం ఈ పద్మశ్రీలు వాపస్ తీసుకోవడం వల్లనో లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిపోవడం వల్లనో సమస్యలు పరిష్కారం కావు. అన్నిటికీ వాటి యాజమాన్యాలకు, జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఒక సోషల్ మెసేజ్ నడపండి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చూస్తే ప్రపంచానికి అర్థమైంది కాబట్టి తప్పనిసరిగా మోహన్ బాబు మీద ప్రభుత్వం ఉన్మాదంతో దగ్గరకు వచ్చి నమ్మించి కొట్టడి కనిపిస్తున్న ప్లేస్లో కొంత తప్పనిసరిగా చట్టం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీవీ 9లో కావచ్చు ఇతర చాలా ఖండం చేయాల్సిన అవసరం. లంచ్ ఈరోజు హాస్పిటల్ మోహన్ బాబాయ్ వెంటనే అట్లాంటి కేసులు మోహన్ బాబాయ్ వెంటనే రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్టుల ఐక్యత. అందుకే కదా మరి కనీసం ఒక ప్రొటెస్ట్